ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరికి మేమే గెలిచాం. ఇప్పటికైనా తెలుసుకో అదితి, అహల్య నా భార్య, పుట్టింది నా కొడుకు. వాళ్ళని నా నుంచి నీతో సహా ఇంకెవ్వరూ వేరు చేయలేరు. నేను లైఫ్ లాంగ్ నా భార్య బిడ్డల పక్కనే ఉంటాను. ఎప్పటికీ వాళ్ళ చెయ్యి వదలను. ఎవరైనా మమ్మల్ని వేరు చేయాలని ప్రయత్నిస్తే సహించను. మైండెడ్. మనల్ని విడదీయడానికి ఎవరో రానక్కర్లేదు గౌతమ్ గారు. ఇంట్లోనే బామ్మగారున్నారు. పుట్టిన బిడ్డని మిమ్మల్ని వదిలేసి నన్ను వెళ్ళిపోమంటున్నారు. ఆ విషయం మీతో చెప్పలేను, మీకు దూరంగా వెళ్ళలేను. ఏం చేయాలో తెలియడం లేదు. నిన్ను దానిని వేరు చేయలేనా? చేస్తాను గౌతమ్. నువ్వు నాకు దక్కే వరకు నీకు నాకు అడ్డుగా ఎవరొచ్చినా సరే వాళ్ళని దూరం చేసి తీరుతాను. సరిగ్గా రిపేర్ చేశారుగా, మళ్ళీ ఏ సమస్య రాదుగా? నైట్ చాలా ప్రాబ్లం అయింది. లేదు సార్, ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. సరే, కొంచెం టచ్లో ఉండు. ఎవరెత్తను? ఎలక్ట్రీషియన్ రా. నైట్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది కదా, జనరేటర్ కూడా పనిచేయలేదు. అది రిపేర్ చేసి డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. అవునా? సరే, ఇదిగో స్వీట్ తీసుకోండి. మాకు బాబు పుట్టాడు. థ్యాంక్స్ సార్, కంగ్రాచులేషన్స్. మా హాస్పిటల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. ఫస్ట్ టైం ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. ఎవరైనా కావాలని చేశారేమో అనిపిస్తుంది. కావాలని ఎవరు చేస్తారా? కావాలనే చేశారు సార్. ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోయేలా చేశారు, జనరేటర్ పని చేయకుండా చేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును సార్, మీరు డైలీ యూజ్ చేసే పవర్కి సరిపోయే కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్ సార్ అది. లోడ్ ఎక్కువైపోయి పేలిపోయే అవకాశమే లేదు. ఎవరో కావాలనే ఫీజు పోయేలా చేశారు. జనరేటర్ కూడా అంతే, అది పనిచేయకుండా అందులో ఇసుక పోశారు. అదేంటి? జనరేటర్ డీజిల్ లేక కదా పనిచేయలేదు? డీజిల్ లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే అందులో ఎవరో కావాలని ఇసుక కూడా పోశారు సార్. నేను చెప్పాను కదా, నాకు నైటే డౌట్ వచ్చింది. ఇదెవరో కావాలనే ప్లాన్ చేశారు. అహల్య డెలివరీకి ఇబ్బంది సృష్టించాలనే చేశారు. అలాంటి శత్రువులు ఎవరున్నారా? అంత గట్స్ ఎవరికుంది? నీ మీద ఎవరు పగపడతారు? మన కంటికి కనిపించిన శత్రువులు ఉన్నారు ఆకాష్. కంటికి కనిపించిన శత్రువులా? ఎవరిని అనుమానిస్తున్నావు? వాళ్ళు ఎవరైనా మన కంటికి కనబడకపోయినా సీసీ కెమెరా కంటికి కనిపిస్తారు కదా. వాళ్ళెవరో ఇప్పుడు తెలిసిపోతుంది. అవును గౌతమ్, పద సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. సార్ నేను బయలుదేరుతాను. అలాగే. సరే. నమ్మలేకపోతున్నాను రా. ఎవరికి ఏ అన్యాయం చేయని నీకు శత్రువులా? అది కడుపుతో ఉన్న అహల్యని ఇబ్బంది పెట్టాలని చూస్తారా? ఇది నిజమైతే వాళ్ళెవరో చాలా క్రూయల్ మెంటాలిటీ వాళ్ళై ఉంటారు. ఉంటారా? మనుషుల రూపంలో క్రూర మృగాలు కూడా ఉంటాయి.
రాహుల్ సార్ చెప్పండి సార్. కూర్చో కూర్చో. నైట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఏ టైంకి సార్? నైట్ పవర్ పోయింది కదా, దానికంటే హాఫ్ అన్ అవర్ ముందు నుంచి చూపించు. ఓకే సార్. ఇది ఓకే. ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ఉంది కదా ఫుటేజ్, అది చూపించు. ఓకే సార్. అదేంటి కెమెరా ఆఫ్ అయింది? సార్ నైట్ పవర్ పోయింది కదా సార్, పవర్ పోతే కెమెరాలు పనిచేయవు సార్. ఇది ఎవరు ప్లాన్ చేశారో తెలుసుకుందాం అనుకుంటే సీసీటీవీ ఫుటేజ్ లేకుండా పోయిందే. వాళ్ళెవరో కానీ చాలా తెలివిగా ప్లాన్ చేశారు ఆకాష్. ఇంత చేసిన దాన్ని సీసీ కెమెరాల గురించి మర్చిపోయాను అనుకున్నావా గౌతమ్? ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి సీసీ కెమెరాలను కూడా నైటే ఆఫ్ చేసేశాను. చెప్పండి మేడం. ఏంటి ఆవలిస్తున్నావు? నిద్ర వస్తున్నట్టుగా ఉందా? సారీ మేడం. సారీ ఎందుకు? వెళ్ళి టీ తాగిరా, నిద్రపోతుంది. ఓకే మేడం. కరెంటు పోవడానికి కొద్దిసేపు ముందే సీసీ కెమెరా ఆగిపోయింది. అంటే ట్రాన్స్ఫార్మర్ పేల్చిన వాళ్ళు, జనరేటర్ పనిచేయకుండా చేసిన వాళ్ళే ఈ సీసీ కెమెరాలను కూడా ఆపేసి ఉంటారు. ఆ తర్వాతే వాళ్ళ పని పూర్తి చేశారు. అసలు అలాంటి అవసరం ఎవరికుంటుంది? ఎవరు ఇలా చేసుంటారు? ఎవరు అహల్యని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళు ఎవరైనా కానీ నా కళ్ళుగా పొండొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ని మేనేజ్ చేసి ఉండొచ్చు. కానీ ఆ దేవుడి కళ్ళైతే కప్పలేరుగా. తప్పకుండా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. అవునరా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అలాంటి వాళ్ళని దేవుడు అస్సలు వదిలిపెట్టడు. ఎప్పటికైనా వాళ్ళు దొరుకుతారు.